ఆర్ఎస్ఎస్ అనే పేరు వింటే అది ఒక పెద్ద రాడికల్ ఆర్గనైజేషన్ అని అమాయకులైన మనుషులను కొన్ని పొలిటికల్ పార్టీస్ మోసం చేశాయి. కానీ ఒకసారి ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి, దాంట్లో సభ్యులు ఏం చేస్తారు, ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సంబంధం ఏమిటి అని ఒక్కసారి తెలుసుకోవడం ఒక విధంగా పూర్వజన్మ పుణ్యం. ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయాల్లో నైతిక విలువలు, దేశం మీద కర్తవ్య భావన బీజేపీలో తప్ప ఇంకొక పార్టీలో కనబడటం లేదు. ప్రజలు ఒక విషయం గమనించాలి. దేశం క్షేమంగా ఉంటేనే మన హైందవ ధర్మం ఉనికి ఉంటుంది. లేకపోతే ఇది వరకులాగా దేశం ముక్కలై మ్లేచ్ఛ మరియు తురక దేశాలు మన దేశాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఆర్ఎస్ఎస్ని స్థాపించిన హెడ్డేవార్ అండ్ గోల్వాల్కర్ ఆశయాల్ని ముందుకు నడిపిస్తున్న బీజేపీ పార్టీకి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ వంటి నాయకులు ఏ శక్తితో భారతదేశాన్ని నడిపిస్తున్నారు, ఇన్ని కష్టాలు ఎదురు వచ్చినా ధైర్యంగా ఎలా ముందుకు అడుగులు వేసుకుంటున్నారు అనే ఒక ఆలోచన అందరికీ రావాలి. ఆ ధైర్యానికి కారణం భారతమాత. ఆ శక్తిని ఆర్ఎస్ఎస్ సభ్యుల్లో రావడానికి కారణం ఆర్ఎస్ఎస్ ప్రార్థన. ఈరోజు మనం ప్రతి ఆర్ఎస్ఎస్ సంఘంలో పాడుకునే ప్రార్థన ఏమిటి, దాంట్లో రహస్యం ఏమైనా ఉందా అని తెలుసుకుందాం. మాతృభూమికి శిరస్సు వంచి నమస్కరించడం మన కర్తవ్యం. ఆమె అనురాగాన్ని గుర్తించి కృతజ్ఞతతో నివాళి అర్పించడం మన బాధ్యత. దేశం ఒక భౌగోళిక ప్రదేశం కాదు, తల్లిగా చూడాలి. ఆమె కోసం మన జీవితం అర్పించాలనే భావన యూత్లో ఉండాలి. ఈ పవిత్ర భూమిలోనే మన సంస్కారాలు, విలువలతో ఎదిగామని కలలో అయినా మర్చిపోకూడదు. భారతదేశం మనకు ఒక సంస్కృతి గురుకులం లాంటిది. దీని పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఓ ప్రభు, మేము శక్తివంతమైన హిందూ రాష్ట్రము భాగస్వాములం. దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి. దేశం పట్ల భక్తి, నమ్రత, శ్రద్ధ కలిగి ఉండాలి. మేము నిన్ను గౌరవంతో నమస్కరిస్తున్నాం. దేశం కోసం పనిచేయడానికి మేము మనసులో, శరీరంలో సిద్ధంగా ఉన్నాం. యువత శ్రద్ధతో, కట్టుబాటుతో, క్రమశిక్షణతో దేశ సేవ చేయాలి. ప్రపంచంలో జయించగల శక్తిని మాకు ప్రసాదించు. ఆచారంలో యువతకు మంచితనం, శీలత ఉండాలి. మన మార్గం కంటకాలతో నిండిందైనా నిజమైన మార్గం ఎప్పుడూ సులభంగా ఉండదు, కానీ ధైర్యంతో సాగాలి. కఠినమైన మార్గాన్ని మనమే స్వచ్ఛందంగా ఎంచుకున్నాం. సంకల్పంతో ఎలాంటి మార్గమైనా సాఫీగా చేయవచ్చు. యువత సమాజ శ్రేయస్సు కోసం సంకల్పంతో పనిచేయాలి. అది వీరవ్రతం అనే పరమసాధన. ధైర్యం, త్యాగం, సేవాభావం కలిగి వ్రతం అవసరం. మన గుండెల్లో లక్ష్యం పట్ల దీపం ఎప్పుడూ వెలిగిపోతూ ఉండాలి. మన ఏకతాశక్తి విజేతగా ఉండాలి. ఈ దేశపు ధర్మాన్ని, సాంస్కృతిక విలువల్ని కాపాడాలి. మన స్వదేశాన్ని పరమ వైభవానికి తీసుకువెళ్ళాలి. యువతకు దేశాభివృద్ధి పట్ల సంకల్పం అవసరం. నీ ఆశీర్వాదంతో మేము సామర్థ్యంగా గలవారం అవ్వాలి. మేము పనిని పూర్తి చేయగలగాలి. ఇది చూసారా, ఈ ప్రార్థనలో ఆర్ఎస్ఎస్కి హిందూ మతమే బాగుండాలి అనే కోరిక లేదు. ఇది ఒక నిస్వార్థమైన ప్రార్థన. ఈ ప్రార్థనలో అందరి క్షేమం కోరుకోవడం జరిగింది. యువతకి తన కర్తవ్యం గుర్తు చేసింది. మనమందరం కలిసి రోజుకు ఒక్కసారైనా ఈ ప్రార్థన చేద్దాం. భారతమాత శక్తిని మనలో నింపుకుందాం. దేశం కోసం, హైందవ ధర్మం కోసం మన వంతు కృషి చేద్దాం. జయము జయము భారతమాత, జయము జయము భారతమాత. థ్యాంక్ యూ.